రైట్ వివిధ వినూత్న ఆలోచనలతో నిర్వాహకులు మండపాలను ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గల్లీకో వెరైటీ వినాయకుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇక సింగపూర్లోని ఓషన్ ఎక్వేరియం కాన్సెప్ట్తో చూడీ బజార్లోనే ఓ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. దీని అప్డేట్స్ మా ప్రతినిధి పాపన్ అందిస్తారు. వెరైటీ గణేష్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారింది. నార్మల్గా గణేష్ అనగానే మనకు భూమి మీద రకరకాల ప్లేసెస్లో రకరకాల సెట్టింగ్స్తో చూస్తుంటాం, కానీ ఒక సముద్రాన్ని తలపెంచే విధంగా సముద్రపు లోపల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెట్ వేసి ఆ సెట్ లోపల గణేష్ని ఏర్పాటు చేసింది మాత్రం చూడీ బజార్లో ఉన్నటువంటి గణేష్ మండపం. ప్రస్తుతం మనం చూడీ బజార్లో ఉన్నాం. ఇక్కడ ఒక వెరైటీ రకమైన సముద్రంలో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, ఏదైతే ఫీలింగ్ ఉంటుందో, ఆ వాటర్ కానివ్వండి, ఆ చేపలు, ఆ స్టార్ ఫిషెస్, ఆక్టోపస్లు అన్ని రకాలుగా గెటాపులతోటి అయితే ఈ చూడీ బజార్లో వెరైటీ గణేష్ని అయితే ఇక్కడ మండపం నిర్వహిస్తున్న నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. చాలా ప్రేక్షకుల్ని చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా వందలాది మంది ప్రేక్షకులు వస్తున్నారు. ఇక్కడ వెరైటీ గణేష్ని వీక్షించి చాలా ఆనందంగా వెళ్తున్నట్టు కూడా మనకి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చారు కాబట్టి ఇది ఎక్కడ చూడలేరు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇలా సముద్రపు కాన్సెప్ట్ తోటి ఎవరు కూడా రాలేరు. ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయో, రంగురంగుల చేపలు ఉంటాయో ఇక్కడ మనం ఇక్కడ కాన్సెప్ట్లో చూడొచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు, కొన్ని వందల చేపలు కూడా సముద్రపు చేపల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రేక్షకులకు ఎవరైతే భక్తులు వస్తారో వారందరికీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ గణేష్ మండపాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా ఉన్నారు. వారిని అడిగేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, అసలు మీకు ఈ కాన్సెప్ట్ పెట్టాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఇది మేము ఓషన్ థీమ్ లాగా ప్లాన్ చేసినాము. దానివల్ల ఏంటంటే మేము ఫ్లెక్సెస్ కూడా ఏదైతే మీరు చూసినారో ఆ మండపంలోకి అందరూ వాన పడకుండా చూసుకుంటాం. మేము మండపంలోనే నీళ్ళు తెచ్చి ఓషన్ థీమ్ ఇచ్చేసినాం. యాక్చువల్గా దాంట్లో లైవ్ ఫిషెస్ వేసేసి మేము మాది మొత్తం టీం ఉంది. మేము అందరం ఆర్గనైజర్స్, ఇక్కడ పర్టికులర్ ఒక్కరని ఎవరు లేరు. మేము అట్లా కాన్సెప్ట్ చేసేసి చూడీ బజార్ సర్కార్ ఉపరాశ్రమశాల చూడీ బజార్ దగ్గర మేము ఈ కాన్సెప్ట్ని నిర్వహించినాం. ఇవన్నీ రకరకాల చేపలు కానివ్వండి, స్టార్ ఫిష్లు, లోపల సముద్రంలో ఉండే ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడ మనం లోకల్ నుంచే తెచ్చినాం. కొన్ని చెన్నై నుంచి మనం ఇంపోర్ట్ చేసినాం అనమాట. వేరే స్టేట్కి వెళ్ళి ఇంపోర్ట్ చేసినాం, బయటకి వెళ్ళి ఏం కావు. ఓన్లీ ఇక్కడ మన ఇండియాకేనే చేసినాం. ఇది చెన్నైలోకి వెళ్ళి చేసినాం. భక్తులందరూ కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉంది? దీనికి కాన్సెప్ట్ చూసి వాళ్ళు ఏమంటున్నారు? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి నచ్చింది ఇది కాన్సెప్ట్. దానివల్ల ఏంటంటే క్రౌడ్ కూడా చాలా బాగా వస్తుంది. వాళ్ళకి కొంచెం చూసి బాగా అనిపించి వాళ్ళు కూడా కొంచెం రిఫర్ చేస్తున్నారు. అట్లా అని ఏంటంటే ఇక మనం కూడా సంతోషంతో అందరినీ ఫోటోలు కానీ ఏదైనా మనం పేషెంట్గా ఉంటున్నారు, మనతో కూడా ఎక్కువ బాగానే ఉంటున్నారు. రెస్పాన్స్ అనేది మనకు కూడా చాలా బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే సోషల్ మీడియాలో కూడా. మీరు ఇదే మొదటిసారా గణేష్ని పెట్టడం? ఇంకా ముందు పెడుతుంటే ఎలాంటి కాన్సెప్ట్లు పెట్టేవారు? మేము యాక్చువల్గా వేరే కాన్సెప్ట్స్తో ఉంటాము. ఇది మాది 43rd ఇయర్ యాక్చువల్గా. ఇట్లా అని మేము ప్రతిసారి వేరే కాన్సెప్ట్స్తో వస్తాము. కానీ ఈసారి మేము 1.5 మంత్ ముందు నుండి కొంచెం ఏదో ఇంకా యూనిక్గా చేద్దామని చెప్పి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది రీల్స్లో, అట్లా అని ఏదైనా కొంచెం దానివల్ల మేము కొంచెం వేరే యూనిక్ ప్లాన్ చేసినాం అనమాట. ఇది ఫస్ట్ టైం ఇట్లా మొత్తం ఓషన్ థీమ్ ఇచ్చి మండపంలోనే వాటర్ వచ్చేలా చూడడం. అది సింగపూర్లో చూసినాం కదా మీరు సార్. అది ఓషన్లో ఎక్వేరియం ఉంటుంది, సముద్రంలో ఎక్వేరియం ఉంటుంది. మనం అది థాట్ వచ్చి అది థీమ్ నేను ఇక్కడ అప్లై చేసిన. ఇది ఇక్కడ మొత్తం లోపలికి వచ్చి మనకి ఎక్వేరియంలో వచ్చిన అది ఫీలింగ్ వస్తుంది. మొత్తం అది చేసిన నేను. అది నా పేరు, అసోసియేషన్ పేరు వచ్చేసి ఉపరాశ్రమశాల భారత్ నవయుగ్ సంఘ్. గణేష్ పేరు వచ్చేసి చూడీ బజార్ కా సర్కార్, సముందర్ కా రాజా. ఇదే నా మెయిన్ పాట కాన్సెప్ట్. అది చూసినాం కదా, ప్రేక్షకులకు భక్తులందరికీ కూడా సింగపూర్లో ఉన్నటువంటి ఓషన్ అక్వేరియం ఏది ఉందో అది మన హైదరాబాద్కి తీసుకొచ్చిన ఫీలింగ్ ఉండాలి. వారందరికీ కూడా దైవభక్తితోటి వాళ్ళందరూ కూడా మంచి ప్లెజర్గా ఫీల్ అయ్యే విధంగా కొత్త కాన్సెప్ట్ని ప్రతి సంవత్సరం కూడా కొత్త కాన్సెప్ట్లతోటి ఈ చూడీ బజార్ గణేష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో మొగుల పాపన్న, చూడీ బజార్, బిగ్ టీవీ.